ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యార్థుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నెల 2వ తేదీ నుండి పాఠశాలకు సెలవు ఉండటంతో పాఠశాలలో ముందుగానే బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు రంగురంగు పూలను సేకరించి వందలాది బతుకమ్మలను పేర్చి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బతుకమ్మ గద్దె వద్దకు తీసుకువచ్చారు. బతుకమ్మ ఆటపాటలతో ఆడిపాడి సంబరాలు జరుపుకున్నారు. రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఈ పండుగలు విశ్వవ్యాప్తమైనవి. ఒకప్పుడు బతుకమ్మ తెలంగాణ ప్రాంతంలో మాత్రమే చేసుకునేటువంటి వాళ్ళు. కానీ తెలంగాణ ఉద్యమం ఒకసారి ప్రారంభమై ముందుకు సాగేటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమానికి ఉండేటువంటి సాంస్కృతిక పార్శ్వాన్ని కూడా, కల్చరల్ ఆస్పెక్ట్ ని కూడా జోడించి మనం ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి ఈ బతుకమ్మ సంబరాలను విశ్వవ్యాప్తంగా చేయడం ప్రారంభించింది. భూగోళంలో గాలి పీల్చినంత దూరం, ఎక్కడెక్కడైతే గాలి పీలుస్తారో మానవులు ఆక్సిజన్ పీలుస్తారో, ఈ భూగోళంలో ఉండేటువంటి ప్రతి దేశంలో ఎందరో కొందరు తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు ఉన్నారు. అంటే గాలి వీచినంత దూరము తెలంగాణ పూల సుగంధం అనేటువంటిది ఇవాళ విశ్వానికి రాకింది, వ్యాపించింది. ఈ తెలంగాణ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసినటువంటి ఘనత తెలంగాణ సాంస్కృతిక కోణాన్ని అలవర్చుకొని ముందుకు తీసుకుపోయిన ప్రజలది, కళాకారులది, కవులది, రచయితలది. అదేవిధంగా సోదరి కవిత గారు ప్రత్యేకంగా ఈ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంలో తనదైనటువంటి పాత్ర పోషించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తన శక్తి మేరకు అద్భుతమైనటువంటి పాత్ర పోషించినారు. ఇవాళ ఒక గొప్ప దినం. ఈ బతుకమ్మ సంబరాల రోజునే మనం ఇవాళ మహాత్మా గాంధీ జాతి పిత వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం.